నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఈ నెల 16 అంటే సోమవారం నాడు బిల్ గేట్స్ గారు అమరావతికి వస్తున్నారు. అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శుభవార్త చెప్పబోతున్నారు బిల్ గేట్స్ గారు అని ఒక వార్త బయటకు వచ్చింది. మరి ఇందులో వాస్తవం ఎంత, ఆ శుభవార్త ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. అవన్నీ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. బిల్ గేట్స్ గారు అమరావతికి వస్తున్నారు అంటేనే అందరూ ఆశ్చర్యపోతున్నారు, అలాంటి వ్యక్తి ఇక్కడికి రావడం అని. ఇంకొకటి ఏంటి అంటే సోమవారం నాడు ఆయన వస్తూనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అనే ఒక వార్త కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఏంటి మ్యామ్ ఆ గుడ్ న్యూస్? ముఖ్యంగా అసలు ఇప్పుడు ఈయన వస్తూ ఉన్నది మైక్రోసాఫ్ట్ అక్కడ పెట్టాలని కదా. అవును మ్యామ్. ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని, చాలా మందికి ఉద్యోగ కల్పన చేయాలని. అవును, చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ కదా ఇవన్నీ. అంటే ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏం పట్టుకోవాలంటే, బిల్ గేట్స్ 97లో భారతదేశం వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఎట్లా ఐటీ హబ్ అయిందో ఇప్పుడు అంతకు మించి అమరావతి అవుతుందా, ముఖ్యంగా వైజాగ్, విశాఖపట్నం. అంటే మనం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు వెనకబడిన రాష్ట్రం నుంచి ఒక ఐటీ, అంటే ఇక్కడ అన్నీ జరుగుతాయి, ఇక్కడ అది మెయిన్. ఇక్కడ ఏదైనా మనం వ్యాపారం చేసుకోవచ్చు, ఇక్కడ ఏ కంపెనీనైనా పెట్టచ్చు అని ధైర్యంగా ప్రతి వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే మనం ముందుకు వెళ్తూ ఉన్నా కూడా కొన్ని పీతలు ఉంటాయి కదా, వెనక్కి లాగుతూ ఉంటాయి మనకి. అవును, వాళ్ళు పాపం మెయిల్స్ పంపిస్తూ ఉంటారు, మహాప్రభో రాకండి అంటూ, లేదు ఇక్కడ ఏవీ లేదు డెవలప్మెంట్, మీరు అడుగు పెట్టకండి అని. ఆ పీతలన్నింటికి బుద్ధి చెప్తాడు ఈయన కదా. అంతే. ఇప్పుడు మనం మన రాష్ట్రం అని ఆలోచించకుండా, నేను పక్క రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి నన్ను అనుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి మన ఆటంకం కలిగిస్తూ, ఎంత సంకుచితత్వం అది. ఇప్పుడు మీరు అనవసరంగా 2 రోజులు ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నారు ఆ పీతలకి. ఇప్పుడు బిల్ గేట్స్ కూడా మరి ఏం లేఖలు వెళ్ళాయో, ప్రేమ లేఖలు వెళ్ళాయో, ఇక్కడికి రావద్దని ఏం వెళ్ళాయో తెలియదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రోగ్రాం పెట్టుకోలేదండి మ్యామ్? ఏమో మనకు తెలుసా, తర్వాత బయటకు వస్తాయి. ఓకే. ఇప్పుడు ఇలాంటివి చేసేవాళ్ళు ముందే ఉంటారు, ఓ అడుగు ముందు ఉంటారు కదా. ముందు చెడు చేయడానికి ఆలోచించేవాడు ఏం చేస్తాడంటే శత్రువు మీద కన్నేసి ఉంచుతాడు. ఓకే. శత్రువు కదలికల మీద కదా. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని ఒక డెసిషన్ తీసుకున్నాక జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, కేసీఆర్ ఏం చెప్తే అది ఫాలో అయ్యారు. మరి కేసీఆర్ ఇవాళ ఏమయ్యారు పాపం. అందుకని ఇవాళ ప్రత్యర్థులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే, మన రాష్ట్రం, మన రాష్ట్రాభివృద్ధి, మన యువత, మన ప్రజానీకం వాళ్ళు బాగుపడాలని ఆలోచించాలి తప్ప నాకు దీనివల్ల ఏం ప్రయోజనం, ఇప్పుడు ఈయన డెవలప్ చేసేస్తే రేపొద్దున్న నేను రాలేను, ఇవి కాదు కదా ఆలోచించడం. అవును మ్యామ్. కానీ వాళ్ళు బిల్ గేట్స్ రావడం ద్వారా కొండంత అండ, కొండంత ధైర్యం వస్తుంది ఎవరికి, వ్యాపారవేత్తలకి. ఆల్రెడీ వచ్చింది మనకి, ఏది గూగుల్ AI డేటా సెంటర్ ద్వారా. అది కూడా నేనే అన్నాడు, రేపొద్దున మళ్ళీ బిల్ గేట్స్ కూడా నేనే అంటాడు. అంటే నేను పిలుస్తాను వచ్చారంటారా? నేనే దీనికి ఆద్యుడిని, నేనే రమ్మన్నా. ఓకే అన్నా మీరు ఆశ్చర్యపోతారు. అవునా? అంతే. అందుకని ఇవాళ ఒక మంచి పరిణామం ఇది. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్, నో డౌట్ అబౌట్ ఇట్. CBN అనే బ్రాండ్ తోటే ఆ రోజు హైదరాబాద్కి ఆయన వచ్చారు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పెట్టగలిగారు. ఇవాళ కూడా పెడతారు. అవును. తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, ఎంత వ్యాపార విస్తరణ చేస్తారు అనే ఒక మంచి న్యూస్ ఆయన ఎల్లుండి ప్రకటిస్తారు. ఓకే. అందుకని మనకు చూసారా, గూగుల్ AI డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్ కలకల్లాడిపోతుంది. ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి. ఎందుకంటే యూత్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ మీరు నమ్మరు, అమెరికాలో H1B మీద ఉన్న వాళ్ళందరూ నిప్పుల కుంపటి మీద ఉన్నట్టున్నారు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, ఉందో లేదో తెలియదు, ఏం చేయాలో తెలియదు. H1B వీసాలు కూడా ఇవ్వనంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ చదువుకున్న పిల్లలు ఇండియాకి వచ్చేస్తే
ఇప్పుడు ఎక్స్ట్రా ఉద్యోగాలు కూడా కల్పిస్తామని అన్నారు ఉమ్, కదా గూగుల్ అవును. డేటా సెంటర్ వాళ్ళు కూడా. అవును. అందుకని వాళ్ళకు ఒక తీపి కబురు అనమాట. ఉమ్, ఇవాళ వీళ్ళు మైక్రోసాఫ్ట్ పెడుతున్నారు, ఏఐ గూగుల్ డేటా సెంటరు, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, ఇంకా అక్కడ ఇంకేదో, ఇవన్నీ కూడా మన ఐటీ పిల్లలకి ఒక బూన్. అది నేను అనేది. ఓకే. వాళ్ళు వెనక్కి వచ్చినా కూడా ధైర్యంగా రావచ్చు. అవును. మనకు ఉద్యోగాలు దొరుకుతాయి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మనం రోడ్డును పడక్కర్లేదు. సొంత రాష్ట్రంలో సొంత రాష్ట్రంలో ఖర్చులు తగ్గించుకోండి. ఇప్పుడు అంతే. మన అమెరికా లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండక్కర్లేదు కదా. అయినా మ్యామ్ మనం చూసుకుంటే హైదరాబాద్లో లివింగ్ కాస్ట్, ఏపీ లివింగ్ కాస్ట్ చూసుకుంటే ఏపీలోనే తక్కువ. అక్కడ ఒక 20,000 వచ్చినా కానీ హ్యాపీగా లైఫ్ నేను అదే అంటున్నా, వీళ్ళకి ఎలాగ లక్షల్లోనే జీతాలు ఉంటాయి. మరి కానీ ఇప్పుడు ఒక మైనస్ చెప్తా, మ్యామ్. మీరు తప్పుగా అనుకోదు. ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ వాళ్ళ వల్ల ఏంటి మైనస్ అంటే, వాళ్ళు బయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఓకే. వాళ్ళ హైరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే మనకి సర్వెంట్స్ దొరకరు. ఉమ్, వీళ్ళలాంటి వాళ్ళు వస్తే మనం చాలా ఇబ్బంది పడాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు. ఓకే. అదొకటి సమస్య ఉంటుంది, ఉమ్, అది ఉన్న ఫ్యాక్ట్ అది. అవును. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు పెరిగిపోతాయి, అవును. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. రైట్. అందుకని నేను అనేది ఏంటంటే, వాళ్ళ రాక మంచిదే, వాళ్ళ రాక వల్ల జరిగే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనా బిల్ గేట్స్ 1997లో వచ్చారు, 2024లో భువనేశ్వర్ వచ్చారు ఆయన, ఉమ్, అక్కడ మురికివాడలు అవంతా సందర్శించారు. మళ్ళీ 2025లో వచ్చారు, ఉమ్, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు 4వ సారి. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.